ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీ యొక్క మాట ప్రతి ఒక్కరు వినేలాగా, దానిని బట్టి వారు జీవం పొందేలాగా నువ్వు మాట్లాడాలి. నీ కుటుంబాన్ని నీవే నడిపించుకుంటూ ఉన్నావు కాబట్టి, నీ కుటుంబంలో బలం కలిగేలాగా నువ్వు మాట్లాడాలి. నువ్వు ప్రకటించేటువంటి మాట వారి హృదయంలో జీవం కలిగి అది పనిచేసేలాగా నువ్వు మాట్లాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుంచి మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని, నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. కనుక ప్రతి ఒక్కరూ ఒట్టు పెట్టడం, నమ్మించడానికి ఇతరులని ఒట్టు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని బలంగా నమ్మించడం కోసం ఈ ఒట్టు పెట్టుకోవడం అనేటువంటి మాట అధికంగా వాడుతూ ఉంటారు. చాలామందంటారు అసలు పెట్టుకునేటువంటి వాళ్ళని, ఒట్టు పెట్టేటువంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మాట మాటికి అలా ఒట్లు పెట్టేస్తున్నారంటే అబద్ధాల కోరు, జ్ఞానం లేనటువంటి వారు. అలాంటి వాళ్ళు ఒట్టు పెట్టేస్తుంటే ప్రామిస్ అని చెప్తుంటే మనం నమ్మకూడదు అసలు. అబద్ధాలు చెప్పేవారే ఎక్కువ ఒట్లు పెడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. కానీ ఇదేనా ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇది నీకొక పరీక్షలా ఉండొచ్చు. కానీ నీవు చెప్పేది ఇతరులను నమ్మేలాగా ఖచ్చితంగా ప్రభువుని బట్టి మాట్లాడేటువంటి హృదయం నీలోనుండాలి. మీరంటారు మరి ఎలా చెప్పాలి? వాళ్ళకసలు విశ్వాసం లేదు, జ్ఞానం గూడా లేదు, చెప్తున్నా వినరంటే, కాదు మొట్టమొదట నువ్వు పలికేటువంటి మాట నీ హృదయంలో నీకు నిబ్బరం కలుగు చేస్తుందో లేదో నువ్వు చూసుకో. ఎక్కువగా ఒట్టు పెట్టడం, ఎక్కువగా నమ్మించాలని చూడడం, చేయాలని లేకపోయినా అది చేస్తాం, ఇది చేస్తాం. నిజంగా చెప్తున్నాను నేను అని చెప్పడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల అసలు నువ్వు ఏదో ఆ సమయాన్ని దాటడానికి గాను నువ్వు ఉపయోగించుకుంటున్నావు తప్ప, నిజంగా నువ్వు దుష్టుల ప్రభావం కింద ఉన్నట్లే. కాబట్టి చాలామంది చాలా రకాలుగా ఉంటారు నమ్మించడానికి. నీవైతే మాత్రం నువ్వు పలికేటువంటి మాటలు బట్టి నమ్మాలి. సమరయశ్రీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కోసం ఆమె ఊర్లోకి పరిగెత్తుకొని పోయి ఆమె చెప్తూ ఉంది. "రండి మీరొచ్చి చూడండి. నేనేం చెప్పానో అది నిజమని మీరు నమ్ముతారని" చెప్పినప్పుడు వారందరూ ఆమె మాట విని అక్కడికి పరిగెత్తుకొని రావడం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె ఎలా చెప్పింది? ఆమె హృదయంలో విశ్వసించింది. అది ఆమె హృదయంలో కార్యం జరిగించింది. ఆమె హృదయం అంతా దానితో నిండిపోయింది. అది ప్రవహించింది. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాట హృదయపూర్వకంగా పలికింది. అలా హృదయపూర్వకంగా పలికినటువంటి దేవుని మాటని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి హృదయంలో కార్యం జరిగింది. కనుక నువ్వు ఎవరి దగ్గరైనా నువ్వు మాట్లాడేటప్పుడు వారిని ప్రతి పరిస్థితుల నుంచి తప్పించాలన్నా, కీడులో నుంచి బయటికి రప్పించాలన్నా, ఇంకా వారికి సమాధానం కలగాలన్నా, ప్రభువు నీకిచ్చినటువంటి మాటని మొట్టమొదట నువ్వు నమ్ము. అది దానికి జీవం వచ్చేలాగా నిన్ను నువ్వు తయారు చేసుకో. మత్తయి సువార్త 26 అధ్యాయం 63 వచనం. ప్రధాన యాజకుడు యేసుతో జీవంగల దేవుని ముందు నువ్వు నిజంగా చెప్పు నువ్వు క్రీస్తువా అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో చెప్పుతున్నాననే మాట ప్రభు చాలా సార్లు దాన్ని ఉపయోగించారు. ఎందుకంటే మొట్టమొదట నువ్వు పలికేటువంటి మాట నీలో కార్యం చేయాలి. అప్పుడు ఇతరులకు అది ప్రకటించాలి. నువ్వు పలికేటువంటి మాట నీవే నీరసంగా పలికితే, నీవే బలహీనంగా పలికితే, నీవు 2 కాళ్ళు అటు ఇటు వేసి నువ్వు పలికితే దాంట్లో జీవం ఉండదు. కనుక ఈరోజు నీ కుటుంబాన్ని కట్టాలన్నా, నీ పరిస్థితుల్లోంచి ఆజ్ఞాపించాలన్నా, గాలి తుఫాన్లు గద్దించాలన్నా మొట్టమొదట నీ హృదయంలో కార్యం జరగాలి. అప్పుడు నువ్వు ఒట్టు పెట్టవలసిన అవసరం లేదు. నమ్మమని చెప్పాల్సిన అవసరం లేదు. బ్రతిమాడవలసిన అవసరం కూడా లేదు. నిశ్చయముగా నువ్వు పలుకు. అది కార్యం జరుగుతుంది. దేవా ఇదిగో తండ్రి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి నాయన కొన్ని వచనాలు ఎత్తి నాయన స్తుతిస్తుండగా తండ్రి. నాయన ఇదిగో పెళ్లగించుటకు, పడద్రోయుటకు, నశింపజేయుటకు, అలాగే కట్టుటకు, నాటుటకు కూడా ప్రభా బలమైనటువంటి మాటలు ప్రతి ఒక్క హృదయంలో పెట్టావు ప్రభా. పలికేవారు విశ్వాసంతో పలకగలుగుటకు తండ్రి కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నాయన వారికి తోడుగా ఉంచి నడిపించమని పలుకుటకు తగినటువంటి జీవమును ప్రభు వారికి దయచేసి వారు పలుకుతుండగానే గొప్ప కార్యాలు జరిగినట్లుగా సహాయం చేయమని
నీ జీవాన్ని పుట్టించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.